ఉషోదయం. రచన బద్దెపూడి సుధారాణి గారు. చదువుతున్నది దేవి. 5వ ఎపిసోడు. చూడగానే లైక్స్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఇంకా కథలోకి వెళ్దామా? మధు నిస్సహాయంగా నిలబడిపోయాడు. నీ చెల్లెళ్ళు ఉద్యోగం చేస్తున్నది కదా, ఆఫీసర్ని అడగమను. నీ చెల్లెళ్ళు అడిగితే కాదనే వాడెవడు? పర్వతాలు హేళనగా అన్నాడు. పర్వతాలు మాటలు మేరకు నన్ను ఏమైనాను, కానీ నా చెల్లెల్ని అంటే ఊరుకోను. మధు ఆవేశంగా అరిచాడు. మధు రోషన్ చూసి పర్వతాలు తగ్గాడు. శ్రీరామ్ చూచాయిగా విన్నాడు తండ్రి చెప్తే. మధుకి చెల్లెలు ఒకటి ఉన్నట్టు, పెళ్లి చేయకుండా ఉద్యోగం చేయిస్తున్నట్లు. శ్రీరామ్కి ఎందుకో ఆ అమ్మాయిని 2-3 సార్లు చూడాలి అని అనిపించింది, కానీ వీలు కాక ఊరుకున్నాడు. ఎట్లాగైనా ఆమెను చూడాలని కోరిక గట్టిగా కలిగింది. స్త్రీలోరుడు శ్రీరామ్కి వాళ్ళు తమకి బాకీ ఉన్నారని తెలిసాక ఏవేవో ఆలోచనలు మనసులోకి దూరినాయి. పెద్ద మనిషి తరహాగా వచ్చి ఇటు తండ్రికి అటు మధుకి సర్ది చెప్పి బాకీ వారం రోజుల్లో చెల్లించమని మధుని పంపించేశాడు. మర్నాడు శ్రమపడి మధు ఇల్లు తెలుసుకుని ఆ ఇంటికి సరిగ్గా 25 గజాల దూరంలో నిలబడ్డాడు. మధు చెల్లెల్ని చూడాలనే ఉద్దేశంతో ట్రిమ్గా తయారాడు. శాంతి దూరం నుంచి నడిచి వస్తుండడం చూసి శ్రీరామ్ ఆశ్చర్యపోయాడు. అంతకుముందు వర్షంలో సుబోధ్ దగ్గరకు వచ్చిన అమ్మాయిలాగా ఉండడం గమనించి, కానీ మనుషుల్ని పోలిన మనుషులు ఉండడం సహజం అని సరిపెట్టుకున్నాడు. అదేగాక ఆ రోజు సుబ్బారాయుడు పెళ్ళైన అమ్మాయిగా చెప్పాడు. మరి ఈ అమ్మాయికి పెళ్ళైనట్టు కనిపించడమే లేదు. నడుం వరకు 2 జళ్ళు, నల్ల కళ్ళద్దాలు, చేతిలో వ్యానిటీ బ్యాగు, పుస్తకంతో పెళ్లి కాని అమ్మాయిలాగే చలాకే నడుస్తుంది. అటు ఇటు చూసి టీవీగా అదే పెళ్ళైన అమ్మాయి అయితే వినయంగా అదో రకంగా ఉండేది. అంత హుషారు వాళ్లలో ఉండదు అని అనిపించింది శ్రీరామ్కి. శాంతి శ్రీరామ్ని చూస్తూనే గుర్తుపట్టి ఉలిక్కిపడింది. పర్వతాలు కొడుకుగా తెలియకపోయినా అతడిని వర్షం పడ్డ రోజున ఆ ముఠాలో ఉన్నవాడుగా గుర్తుపట్టింది. శ్రీరామ్ తననే చూస్తుండడం గమనించి భయంతో క్షణంసేపు తలెత్తలేకపోయింది. భయపడుతున్నట్టు తెలిస్తే అటువంటి వాళ్ళు మరీ లోకువని భయాన్ని మనసులో దాచుకుని అతని తెలియనట్టు ధైర్యంగా నడుచుకెళ్ళిపోయింది. శ్రీరామ్ శాంతిని అనుసరించాడు. శాంతి ఆఫీస్లోకి వెళ్ళడం గమనించి మధు చెల్లెలుగా గుర్తించాడు. ఒక్కసారిగా శ్రీరామ్ ఒళ్ళు చల్లుమంది. మనసంతా తీయటి కోరికలతో నిండిపోయింది. శాంతి లాంటి అందమైన దాన్ని పొందగలిగేవాడు ఎంత అదృష్టవంతుడో. ఆ అదృష్టవంతుడు తానే ఎందుకు కాకూడదా అనిపించింది. శాంతిని ఎట్లాగైనా పలకరించాలని, ఆమెతో స్నేహం చేయాలని తన మనసులో కోరిక ఆమెకి తెలియచేసి ఆమెనే వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు. ఎందరు ఆడవాళ్లతో స్నేహం చేసినా, ఎందరిని చూసినా శాంతిలో ఏదో ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది అని అనిపించింది. ఆమె సౌందర్యం అద్వితీయమైనది అని అనిపించింది. శ్రీరామ్కి శాంతిని చూడడంతోనే తన మనసు తన స్వాధీనం తప్పుతున్నట్లు తెలుసుకున్నాడు. శాంతి ఆఫీస్ నుంచి తిరిగి వస్తుండగా శ్రీరామ్ పలకరించాడు. మీరు మధు చెల్లెలు కదూ? అవును, నేను మధు చెల్లెల్నే. ఎందుకు అన్నది కటువుగా. మీ పేరు చెప్పాల్సిన అవసరం? తెలుసుకోవాలనిపించింది. ఓహో, అంత అవసరమా? అవును, మిమ్మల్ని చూడగానే నాలో నాకు తెలియకుండా ఏవేవో కోరికలు తలెత్తాయి. మీరు మధు చెల్లెళ్ళని తెలియగానే మీ పరిస్థితులకు జాలి పడుతున్నాను. మీరు తలుచుకుంటే ఇంకా మీకు ఇలాంటి బాధలు ఉండవు. మీకు అన్ని విధాలుగా సహాయపడగలను. శ్రీరామ్ మాట పూర్తి కాకముందే శాంతి చేతిలో శ్రీరామ్ చెంప చెళ్ళుమంది. శ్రీరామ్లో రోషావేశాలు బుసలు కొట్టాయి. చుట్టుపక్కల ఆ టైంలో ఎవరూ లేకపోవడం గమనించి కొంత మేలనుకున్నాడు. కానీ శ్రీరామ్కి ఇది ఒక పెద్ద అవమానంగా తోచింది. తాను ఒక లక్షాధికారి బిడ్డ. ఎందరో ఆడవాళ్లు తన కోసం తప్పించిపోయేవాళ్ళు. తనని చూస్తే కొందరు ఆడవాళ్ళకి భయం కూడా, కొందరికి ఎంతో గౌరవ అభిమానాలు ఉంటాయి. ఈరోజు ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది తన చెంప పగలగొడుతుందా? ఆమె చేతిలో తనకింతటి అవమానం జరగడమా? శ్రీరామ్ కోపంతో ఉడికిపోయాడు. ఆ అమ్మాయి గర్వం ఎందుకో తెలుసుకోవాలి. రెండవది, ఆ అమ్మాయిని పెళ్ళాలి తీరాలి. నాకు ఇష్టమైన విషయం ఏదీ లేదు ఇందులో అనుకున్నాడు శ్రీరామ్ గర్వంగా. శాంతి రూపం, ఆమె పరిస్థితులు శ్రీరామ్ మెదడులో విచిత్రంగా ఆలోచనల్ని రేపాయి.
ఉదయం 10 గంటలవుతుండగా మౌలింగ్ నర్సింగ్ హోమ్ ముందు ఫియట్ కార్ ఆగింది. పేషెంట్ని ఎవరినో టెస్ట్ చేస్తున్న డాక్టర్ వినోద్ అప్రయత్నంగా తలెత్తి చూశాడు. కారు ఆగిన వైపు. మనోహర్ చెత్త ఊపుకుంటూ ఫుల్ సూట్లో హుందాగా నడిచి వస్తుండడం గమనించి వినోద్ ఆశ్చర్యంగా కళ్ళెగరేసి చిరునవ్వు నవ్వాడు. మనోహర్ రాక ఆ రోజు ప్రత్యేకత. అందరూ వింతగా చూశారు. హలో మనో, ఏమిటి విచిత్రం? వినోద్ తమాషాగా పలకరించాడు. అవును వినోద్, నా మనసు ఎందుకో నా స్వాధీనంలో ఉండడం లేదు. అది చెప్పినట్టు నేను వినాలనే ధ్యాస ఇట్లా మళ్ళించింది. రోజు 1 గంట హాస్పిటల్లో ఉండి వెళ్ళాలనుకుంటున్నాను. పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు, ఒక్కడవే చూసుకోవడం కష్టం కదా. హెల్ప్గా ఉంటానులే, మనోహర్ చిరునవ్వుతో అన్నాడు. గుడ్, అట్లా ఉండాలి. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నీవు ఇట్లా వస్తే నాకు ఊపిరి పీల్చుకునేందుకైనా అవకాశం ఉంటుంది. భుజం మీద ఆప్యాయంగా తడుతూ అన్నాడు. ఆ రోజు హాస్పిటల్ సగానికి పైగా పేషెంట్లని మనోహరే చూశాడు. ఎంతో శ్రద్ధాశక్తులతో మనోహర్ టెస్ట్ చేస్తూ ఉంటే వినోద్ ఆశ్చర్యంగా చూశాడు. మనోహర్ వార్డు వైపు వెళ్తూ అనుకున్నాడు, శాంతి ఉద్యోగం చేస్తున్నది. తనకి హోటల్లో కాలక్షేపం సరిపోతుంది. తనని గురించి శాంతి తెలుసుకుంటే ఎంత అసహ్యంగా అనుకుంటుంది. ఏదో ఒక వ్యాపకంలో ఉంటే శాంతికి తన మీద మంచి అభిప్రాయం కలగడమే కాకుండా తనని గౌరవిస్తుంది. తన జీవితంలో శాంతి ప్రవేశంతో అన్ని కొత్త మార్పులే రావాలి. సాధ్యమైనంత వరకు హోటల్కి వెళ్ళడం తగ్గించేయాలి. శాంతి కోసం, శాంతి అభిమానం కోసం తన అలవాట్లను మార్చుకోవాలి. శాంతి దృష్టిలో తను చెడ్డవాడుగా కనిపించకూడదు అనుకుంటూ మనోహర్ వార్డుల వైపు వెళ్ళిపోయాడు. పేషెంట్స్ని చూశాక 2 గంటల తర్వాత అలసి సొలసి తన బంగ్లాకి చేరుకున్నాడు. మనోహర్ హాస్పిటల్కి బుద్ధిమంతుడిలాగా వెళ్ళి రావడం ఆయాకి పట్టలేనంత సంతోషాన్ని కలిగించింది. మనోహర్ మీల్స్ చేసి పడుకోబోతుండగా గుణగుణమంటూ ఫోన్ మోగింది. మనోహర్ ఫోన్ అందుకున్నాడు. హలో మనోహర్, జూమిస్ మేకింగ్. మనో, నీవు వచ్చి 4 రోజులైంది. నాకు 4 యుగాలైనట్టుగా ఉంది. నాకు ఇచ్చిన మాట తప్పుతున్నావు. నేను బాధపడుతుంటే నా కళ్ళనీళ్ళు తుడిచావు ఆ రోజున. ఇంతలో నేను మర్చిపోయావా? నీవు ఇట్లాగే రాకుండా ఉంటే ఏదో ఒక రోజున ఈ జూమి ఈ ప్రపంచాన్నే విడిచిపెట్టడం ఖాయం. గుర్తుంచుకో అంటూ ఫోన్ పెట్టేసింది. మనోహర్ ఉలిక్కిపడ్డాడు. కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆలోచిస్తూ డ్రెస్ చేసుకున్నాడు. జూమి నన్ను అంత తేలిగ్గా విడిచిపెట్టదు. ఈ ఊబిలోంచి తప్పించుకోవడం కష్టం. జూమి నీడలాగా ప్రతిక్షణం వెంటాడుతూనే ఉంటుంది. ఆనాడు ఏది ఆలోచించలేకపోయాడు. ఈరోజు అన్నీ చిక్కులే, సమస్యలే మిగిలాయి. మనోహర్ ఆలోచిస్తూనే వెళ్ళి కారెక్కాడు. హాస్పిటల్ నుండి ఇప్పుడే కదా వచ్చింది. విశ్రాంతి తీసుకోకుండా అతడు మళ్ళీ వెళ్ళడం చూసి ఆయా తనలో తానే గొణుక్కున్నట్టు కూర్చుంది. మనోహర్ ఆ రోజు కారులో రావడం, అతడికి తనకి మధ్య జరిగిన మాటలు పదే పదే గుర్తుకొచ్చి శాంతి మనసంతా ఏవేవో తీయని ఊహలతో నిండిపోయింది. మనోహర్ రూపం క్షణ క్షణానికి నవ్విస్తూ కళ్ళ ముందు కదలాడింది. తీయని తలుపులతో మూగిపోతున్న శాంతికి భుజం మీద ఎవరిదో చేయి పడ్డంతో ఉలిక్కిపడి చూసింది. ఎదురుగా కవిత ఉంది. ఓ కవిత, నీవా అన్నది శాంతి. మరెవరు అనుకున్నావు? మనోహర్ అన్నయ్య అనుకున్నావా? కవిత హాస్యమాడింది. చి, ఎప్పుడూ నీకు ఎగతాళే, శాంతి నవ్వుతూ అంది. ఎదిగో శాంతి, నీవు క్షణంలో ముస్తాబై రెడీగా ఉండాలి. ఇవాళ దేవాలయానికి వెళ్ళాలి. క్షణంలో వచ్చేస్తాను వదినమ్మ, కవిత హెచ్చరిస్తూ వెనక్కి తిరగబోయేంతలో శాంతి కవిత కొంగు పట్టుకొని ఆపేసింది. ఏదో అడగబోయేంతలోనే సంశయించడం గమనించి కవిత పకాలుమని నవ్వింది. ఆగిపోయామే చెప్పు అంటూ. అబ్బాయి ఏం లేదు, ఊరికేనే ఆపాను అంటూ కవిత చెంగు వదిలేయబోతుండగా కవిత శాంతి 2 భుజాలు పట్టుకొని తన వైపు తిప్పుకొని ముఖం మీద మొహం పెట్టి చెప్పింది. మనోహర్ రావడం లేదే అని అడగబోతున్నావు కదూ. రాజు అన్నయ్యతో చెప్పి పిలిపిస్తాలే, దిగులు పడకే అంటూ తుర్రుమని పారిపోయింది కవిత. ఈ కవిత మరీ ఇంత చిలిపి పిల్ల అయిందేమిటి అని అనుకుంది శాంతి. వదినమ్మ అని కవిత సంబోధిస్తూనే గుర్తుకొచ్చింది. శాంతి మనసు అదోలా అయిపోయింది.
ఆలోచిస్తున్నంతలోనే గుడికి వెళ్ళాలని కవిత చెప్పిన మాట గుర్తుకొచ్చి డ్రెస్ చేసుకోవడానికి వెళ్ళింది శాంతి. కవిత మంచినీళ్ల కోసం వస్తూ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళని నలుగురిని పోగేసుకు రావడం సుబ్బారాయుడికి మహాకోపంగా ఉంది. ఆ రోజు నెక్లెస్ కోసం బావిలో శాంతం దిగలేకపోయాడు. ఆ బావి మాతృకుడి గుహలాగా భయంకరంగా కనిపించేసరికి కవితకి మరోసారి సర్ది చెప్పాలని నానా ప్రయాసపడి బావిలో నుండి పైకి వస్తే కవిత లేదు. సుబ్బారాయుడికి మహా కోపం వచ్చింది. ఆ పూటకి సర్దుకున్నాడు. నెక్లెస్ తీయలేకపోయినందుకు పలకరిస్తే మళ్ళీ ఎక్కడ ఖైమంటుందో అని ఊరుకున్నాడు. 2 రోజుల తర్వాత కూడా కవిత ఒంటరిగా చిక్కలేదు. నెక్లెస్ దొరకలేదని చెప్పి కవితని ఊరడించి మాటలతో నచ్చ చెప్పాలి అని అనుకున్నాడు సుబ్బారాయుడు. పిల్ల చిన్నదైనా కోత ఘనమైనట్లు, పిల్ల చిన్నదైనా తెలివితేటలు అమోఘం అనుకున్నాడు. ఎట్లాగా ఈ పిల్లని చేజిక్కించుకోవడం అని ఆలోచిస్తున్నాడు. కానీ సుబ్బారాయుడికి రోజు రోజుకి నిరాశే కానీ ఆశ కలగడమే లేదు. కవితని లేపి ఏదో ఒకటి అడిగి తేల్చేసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు సుబ్బారాయుడు. యమ శ్రమతో కష్టపడి కవిత ఇల్లు తెలుసుకోగలిగాడు. తెలుసుకున్న మరుక్షణం కవిత ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు. 1.5 నుండి కాలుగాలిన పిల్లిలా గేట్ ముందు తిరుగుతున్న సుబ్బారాయుడిని చూసిన కవిత ముందు భయపడ్డా, చుట్టుపక్కల వాళ్ళ చూస్తే ఏమనుకుంటారో అనుకుంది. అంతలోనే చక్కని ఉపాయం తోచింది. చిన్నగా చుట్టూ చూస్తూ ఎవరూ లేరని నిశ్చయించుకొని గేటు దాటి బయటకు వచ్చింది. చేత్తో సైగ చేసి పిలవగానే బాణంలాగా దూసుకొచ్చాడు సుబ్బారాయుడు. తెచ్చిపెట్టుకున్న కోపంతో లేని గాంభీర్యాన్ని ముఖాన పులుముకొని ఏదో అడగబోతున్న సుబ్బారాయుడిని నోరెత్తకన్నట్టు సైగ చేసి, ఉష్షు మాట్లాడకు, చుట్టుపక్కల ఎవరైనా చూస్తే నీ అడ్రస్ కూడా నాకు మిగలదు అంటూ చిన్నగా చెప్పసాగింది కవిత. రోజు బావికి నీళ్ల వంకతో నీతో మాట్లాడడానికి వస్తున్నానని, నీకు నాకు మంచి స్నేహం ఉందని ఏమేమో కల్పించి ఆ ఎదురింటి తయారమ్మ మా అన్నయ్యతో చెప్పింది. ఇంకా చూసుకో సుబ్బారాయుడు, నా వీపు పేలిపోయేలాగా కొట్టి నా పరువు తీస్తావా దరిద్రపు దాన. ఆ సుబ్బారాయుడు సంగతి నీ సంగతి తేలుస్తానుండు అంటూ ఏమిటో అంటూ వెళ్ళిపోయాడు మా అన్నయ్య. నన్ను మంచినీళ్ళకు కూడా పంపడం లేదు. నేను ఎట్లా కలుసుకోవడమా అని ఆలోచిస్తూ దిగులు పడిపోతున్నాను. ఆ ఎదురింటి ఆదమ్మ ఒక సంబంధం తెచ్చింది. ముసలాడు, రెండో పెళ్లివాడు. ఆ 60 ఏళ్ల ముసలాడితో తప్పదు, మరేం చేయమంటావు అంటూ ఏడుపు నటించింది కవిత. సుబ్బారాయుడికి కవితను చూస్తే నిజంగానే జాలేసింది. బంగారం బొమ్మలాంటి పిల్లని తీసుకెళ్ళి రెండో పెళ్లివాడికి ఇస్తాడా? ఈ సుబ్బారాయుడు బ్రతుకుండగా అసంభవం. చూపిస్తాను నా గొప్పతనం ఏంటో అని ఆలోచిస్తుండగా కవిత మళ్ళీ చెప్పింది. సుబ్బారాయుడు, నేను నీకు నిజంగా దక్కాలనుంటే నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీవు ఇటువైపు అస్సలు రాకు. వచ్చావు ఆ తాయారమ్మ మళ్ళీ చూసిందో నీ పని గోవింద. పైగా బలవంతంగానైనా నన్ను ఆ ముసలాడికి కట్టబెడతారు. అందుకు నేను ఒక ఉపాయం ఆలోచించాను. నాకు పెళ్లి కుదిర్చి ముహూర్తాలు పెట్టుకున్నట్టు తెలియగానే పారిపోయి వస్తాను. అప్పుడు ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకుందాం. ఏమంటావు సుబ్బారాయుడు? నా కోసం ఈ మాత్రం త్యాగం చేయలేవా? కవిత జాలిగా అడిగింది. దానికి కరిగిపోయాడు సుబ్బారాయుడు. అన్నిటికీ తలూపి మర్చిపోకూడదు నీవు రావడం అంటూ హెచ్చరించి హుషారుగా వెళ్ళిపోయాడు. అమ్మయ్య వదిలాడు శనిగాడు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది కవిత. పుచ్చపువ్వు లాంటి వెన్నెల్లో దేవాలయానికి వెళ్ళారు కవిత, శాంతి. అప్పుడు టైం 8 కావస్తోంది. గుళ్ళో పూజ చేయించి తిరిగి వస్తుండగా గుడి మెట్లు దిగి గుడి ముందు సుబ్బారాయుడు పక్కన మరొకడు ఉండడం గమనించి కవిత, శాంతి ఒకరికి తెలియకుండా ఒకరు బెత్తరపోయారు. కవిత గుండె గతుక్కుమంది. శాంతికి ఆనాటి సంఘటన గుర్తొచ్చి భయంతో ఆలోచిస్తూ నెమ్మదిగా గుడి మెట్లు దిగుతోంది. గుడి మెట్ల మీద కవిత కనిపించగానే సంతోషంతో భుజాలు ఎగరేయబోయి పక్కన శాంతి ఉండడం గమనించి నీరు కారిపోయాడు. చూస్తూ నిలబడిపోయాడు సుబ్బారాయుడు. కవిత, శాంతి రోడ్డు మీదకి వచ్చారు. సుబ్బారాయుడికి 2 గజాలు ఎడంగా ఉన్నారు. అంతలో వాళ్ళ మధ్యగా ఒక కారు పోయింది. ఆ కారులో కిలకిలా నవ్వులు, నవ్వుతో పాటు మై స్వీట్ డార్లింగ్ అంటున్న మగ గొంతు. మనోహర్, ఏమిటి పిచ్చితనం నీకు అంటున్న ఆడగొంతు వినిపించింది. కారు మరుగయ్యే వరకు చూసి తల తిప్పిన కవిత, శాంతి ఒకరి ముఖాలు ఒకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. ఆ కారు ఆ వెన్నెల్లో
బజార్ లైట్ల కాంతిలో స్పష్టంగా మనోహర్దేనని తెలిసింది. ఆ గొంతు మనోహర్దే, సందేహమే లేదు అనుకుంది కవిత. ఆ ఆడగొంతు ఎవరిదో అని కవిత, శాంతి సందేహంలో ఉండగా, ఒరే సుబ్బారాయుడు, ఆ కారు మనోహర్ది కదూ, ఏం మళ్ళీ కొత్త పెట్టని బట్టాడా? మహా హుషారుగా ఉన్నాడులే నిషాలో. కొత్త పిట్ట పాడా? జుమీలియా రాది, మనోహర్ దాన్ని, అది మనోహర్ని వదలడం అసంభవం రా. జుమీలియా మనోహర్ని 1000 కళ్ళతో కాపాడుకుంటున్నది, ఎటూ పోను వీల్లేకుండా. మధువుకి మగుబకి లోటు లేని వాడికి హుషారుగాక ఏముందిరా అన్నాడు సుబ్బారాయుడు. ఆ ఇద్దరు మాట్లాడిన మాటలు విన్న కవిత, శాంతికి దుఃఖం ముంచుకొచ్చింది. వచ్చే కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ క్షణంసేపు బొమ్మల్లా నిలబడిపోయారు. శాంతి, అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా మార్చి తేలిగ్గా చెప్పగలరు కొందరు. దేనికి తొందరపడకూడదు. నిజానిజాలు తెలిసే వరకు ఆగాలి మనం. ఆగు అంటూ వడివడిగా సుబ్బారాయుడిని సమీపించింది కవిత. జుమిలి ఎవరు? అదే లండన్ నుండి దిగివచ్చిందా? అమాయకాన్ని నటిస్తూ అడిగింది కవిత. అబ్బే, అది డ్రీమ్ ల్యాండ్ హోటల్ డాన్సర్, మనోహర్ ప్రియురాలు. మనోహర్ని జుమేలియా వదలడం అసంభవం. రాత్రింబవళ్ళు జుమేలియాతోనే ఉంటాడు అని సుబ్బారాయుడు చెప్పి శ్రద్ధగా విన్న కవిత సుబ్బారాయుడిని మళ్ళీ కలుస్తానని చెప్పి శాంతి దగ్గరకు వచ్చేసింది. సుబ్బారాయుడికి కనిపించినంత మార్గంలో ఉన్న శాంతిని నిమిషంలో కలుసుకుని అంతా చెప్పేసింది కవిత. అంతా విన్న శాంతి హృదయం బాధతో మూలిగింది. తల తిరిగిపోయినట్టు అనిపించింది. ఏడుపు దిగమింగుకుంటూ ఎట్లాగో ఇల్లు చేరుకుంది. మనోహరు అంత దిగజారిపోయాడా? ఎంత తీయగా కబుర్లు చెప్పాడు. తనతో ఎందుకట్లా ప్రవర్తించాడు? తను అతన్ని పూర్తిగా నమ్మింది. శాంతికి తలుచుకున్న కొద్దీ ఏడుపు ఆగడమే లేదు. ఏడ్చి ఏడ్చి అలాగే నిద్రలోకి జారిపోయింది. శాంతి, ఇవాళ నా బర్త్డే. సింపుల్గా ఒక చిన్న పార్టీ ఇద్దామనుకుంటున్నాను. ఆఫీస్ నుంచి నేరుగా హోటల్కి వెళ్ళిపోదాం. మర్చిపోకు ప్లీజ్ అంటూ అడిగింది టైపిస్ట్ సుశీల. సుశీల చాలా మంచిది, చాలా శాంత స్వభావురాలు. ఆఫీస్లో తనతో బాగా క్లోజ్గా ఉండేది సుశీలే. ఆ సాయంత్రమే ఆఫీస్ నుంచి నేరుగా హోటల్కి తీసుకెళ్ళింది శాంతిని సుశీల. అదే డ్రీమ్ ల్యాండ్ హోటల్గా గుర్తించింది శాంతి. ఆ ఊరిలోకెల్లా గొప్పగా పెద్దగా ఉండేది ఆ హోటల్ ఒక్కటే. సుశీల, శాంతి వెళ్ళేసరికి అక్కడ సుశీల ఫ్రెండ్స్ మరొక 10 మంది వెయిట్ చేస్తున్నారు. అందరూ కూర్చుని టిఫిన్ చేస్తుండగా మనోహర్ మరొక యువతితో లోపలికి రావడం గమనించిన శాంతి ఆశ్చర్యంగా బాధగా చూసింది. శాంతి అక్కడ ఉన్నట్టు గమనించని మనోహర్ ఆ యువతితో మేడపైకి వెళ్ళిపోయాడు. శాంతికి అక్కడ ఒక్క క్షణం కూడా నిలవబుద్ధి కాలేదు. ఏమీ తినకుండా ప్లేట్లో చేయి కడిగేసుకుని, సారీ సుశీల, తలనొప్పి ఎక్కువగా ఉంది, కళ్ళు కూడా తిరుగుతున్నట్టున్నాయి, వస్తా అంటూ వడివడిగా బయటకొచ్చి అక్కడే ఉన్న ఆటోలో కూలపడింది. కవితతో అంతా చెప్పి ఆ రాత్రంతా నిద్రకు దూరమై దుఃఖంతో కుమిలిపోయింది. ఎన్ని ఓదార్పులైనా ఊరడించలేని బాధ శాంతి గుండెల్లో గూడు కట్టుకుంది. శాంతి, బాబుకు ఒళ్ళు పేలిపోతుంది. జ్వరంతో నాకేమీ తోచకుండా ఉంది. చేతిలో పైసా లేదు. డాక్టర్ వ్రాసి ఇచ్చే మందులు కొనాలంటే కష్టం. మనకి దగ్గరలో ఉండే హోమియోపతి డాక్టర్ గారు ఏదో ఊరు వెళ్ళారట. ఆయన కూడా సమయానికి లేరు. లలిత శాంతితో అన్నది. అయ్యో, ఇప్పుడు బాబుని ఎట్లా ఎవరికి చూపించాలో వదినా? ఎలా? కంగారుగా అంది శాంతి. నాకు తోచడం లేదు శాంతి. శాంతి, ఏమైంది? కవిత వస్తూనే వాళ్ళిద్దరిని చూస్తూ అడిగింది. బాబుకి బాగా జ్వరంగా ఉందమ్మా, లలిత మెల్లగా అంది. బాబుకి జ్వరమా? మనోహర్ అన్నయ్యకి కబురు చేస్తాను ఉండండి, శ్రద్ధగా చూస్తాడు. కవిత, అక్కర్లేదు, మధు అన్నయ్య రాగానే ఏ డాక్టర్ దగ్గరకో తీసుకెళ్తాడు అంటూ వెళ్ళబోతున్న కవిత చేయి పట్టుకొని ఆపేసింది శాంతి. శాంతి మాటల్లో ధ్వనించిన కోపం, పట్టుదలకి కవిత మరో మాట చెప్పకుండా ఊరుకుంది. లలిత బాబుని ఒళ్ళో పడుకోబెట్టుకొని మధు కోసం ఎదురుచూస్తోంది. కవిత, నా మాటలు నీకు కోపం తెప్పించాయా? కోపం ఎందుకు శాంతి? కానీ నిజానిజాలు తెలుసుకోకుండా, పరిస్థితులను అర్థం చేసుకోకుండా తొందరపడి మనోహర్ అన్నయ్యని దూరం చేసుకోవడం భావ్యం కాదు. మనిషి అన్న తర్వాత ప్రతివాడు ఏదో ఒక తప్పు చేయకుండా ఉండడు. ఆ తప్పు చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, కానీ చేసిన తప్పును సరిదిద్దుకుంటే చాలు. ఒక తప్పును దిద్దుకోబోయి మరొక తప్పు చేయకూడదు. నేను మనోహర్ అన్నయ్యకి అదే చెప్పాలని అనుకుంటున్నాను శాంతి. నేను తెలుసుకున్న కొన్ని నిజాలు, రాజు ద్వారా కొన్ని
విన్నవి విను. మనోహర్ అన్నయ్యకు నీ పరిచయం కాకముందు ఒంటరివాడు. అన్నయ్య ఉన్న పరిస్థితి గ్రహించి ఎవరో స్నేహితులు దుర్వ్యసనాలకు అలవాటు చేశారు. పాపం ఆ వలలో నుండి తప్పించుకునే సామర్థ్యం లేక అవస్థ పడుతున్నాడట. రాజు అన్నయ్య చెప్పాడు, శాంతి, చదువుకున్న దానివి. నీ తెలివితేటలతో మనోహర్ అన్నయ్యని మంచి మార్గానికి మళ్లించు. ఆ అలవాట్లను మాన్పించు. లేదంటావా ఈ రోజు నుంచి మనోహర్ అన్నయ్యని మర్చిపోవడానికి ప్రయత్నించు. అంతకన్నా ఏమీ చెప్పలేను. కవిత, మనోహర్ని మర్చిపోమంటావా? అసలు అది అసంభవం కవిత. అతనికి ఏనాడో మనసిచ్చాను. భగవంతుడు న్యాయం చేయలేదు. అతనికి జాలి లేదు నా మీద. కానీ నా మనసులో మరొకరికి చోట్లేదు కవిత అంటూ విలపిస్తున్న శాంతిని చూడలేక కవిత బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కవిత ఇంటికి వెళ్ళేసరికి రాజు మనోహర్ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. మనోహర్ని చూడగానే కవిత మనసు అదోలా అయిపోయింది. మునుపటి ఉత్సాహం లేదు. పలకరించడమా మానటమా అని సంశయిస్తున్న కవితను ముందుగా మనోహరే పలకరించాడు. కవిత, నేను ఎంతో ఉత్సాహంగా వచ్చాను 5 రోజుల తర్వాత నిన్ను చూడాలి అనే తహతహతో. కానీ ఏంటి ఎంత నిరుత్సాహపరిచావు ఇంట్లో లేకుండా? మనోహర్ మాటలకి కోపం బదులు జాలి చోటు చేసుకుంది. బలవంతంగా పెదవుల మీదకు నవ్వు తెచ్చుకుంటూ తిరిగి ఆప్యాయంగా మాట్లాడింది. కవిత, ఎంత పొద్దుపోయే వరకు ఎక్కడున్నావు? రాజు ముఖం చిట్లిస్తూ అన్నాడు. శాంతి వాళ్ళ అన్నయ్య కొడుకు బాబుకి బాగా జ్వరంగా ఉందని తెలిసి చూడ్డానికి వెళ్ళాను. అంతా దిగులుగా ఉన్నారన్నయ్య అని చెప్పింది కవిత. మనోహర్ చటుక్కని లేచాడు. కవిత, నేను చూస్తాను పద అంటూ కవితను మరో మాట చెప్పనీయకుండా తొందర చేశాడు మనోహర్. కవిత మౌనంగా మనోహర్ వెంట వెళ్ళింది. అర్థంగాని రాజు అయోమయంగా చూస్తూ కూర్చున్నాడు. మనోహర్ మధు ఇంట్లో అడుగు పెట్టగానే ముందుగా చూసింది శాంతి. శాంతి కళ్ళల్లో కోపం గమనించి ఉలిక్కిపడ్డాడు మనోహర్. చురుగ్గా చూసే శాంతి చూపులకి తట్టుకోవడం కష్టమైంది. శాంతి ఎందుకట్లా ప్రవర్తిస్తుందో అర్థం కాలేదు అతనికి. లలిత చేతుల్లోనే బాబుని చూపించింది కవిత మనోహర్కి. టెస్ట్ చేశాక అడిగాడు, ఇది చాలా సీరియస్ అయిందాకా ఎందుకు ఉంచారు అంటూ మందులు ఇంజెక్షన్లు ఏవో రాసిచ్చాడు. కవిత ఆ ప్రిస్క్రిప్షన్ అందుకొని రాజు అన్నయ్య ఉన్నాడుగా తెప్పిస్తానంటూ బయటికి నడవబోతుండగా, కవిత, బయట డ్రైవర్ ఉన్నాడు, అతనికి క్షణంలో తెస్తాడు. వచ్చేటప్పుడు నా మెడికల్ బ్యాగ్ కూడా తీసుకురమ్మని చెప్పు అని హెచ్చరించాడు. మందులు ఇంజెక్షన్లు మేము తెప్పించుకోగలం, మాకేం సహాయం మీరు చేయక్కర్లేదు అని గట్టిగా అరవాలనుకుంది ఉక్రోషంతో శాంతి. కానీ తామున్న పరిస్థితి గుర్తుకొచ్చి గొంతుకులో ఏదో అడ్డుపడ్డట్టు ఏమీ అనలేకపోయి కూర్చుంది. లలిత ఆపదలో ఆదుకోవడానికి వచ్చిన భగవంతుడిని చూసినట్టు మనోహర్ని చూడడం గమనించి శాంతి తనలో తానే అనుకుంది, ఎంత నటన అనే. లలితతో ఆప్యాయంగా మాట్లాడుతున్న మనోహర్ని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది శాంతి. మరో అరగంటలో డ్రైవర్ అన్ని తెచ్చాడు. ఇంతలో మధు రాగానే మనోహర్ని తన కజిన్గా పరిచయం చేసింది కవిత. మధు కూడా మనోహర్తో ఎంతో అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడాడు. మధు నెమ్మదితనం, మాట తీరు మనోహర్కి బాగా నచ్చాయి. ఇలాంటి అన్నయ్యను పొందిన శాంతి అంత అదృష్టవంతురాలో కదా అనుకున్నాడు. శాంతి, కాఫీ తీసుకురా అని మధు చెప్పగానే శాంతికి వెళ్ళక తప్పలేదు. కాఫీ పెట్టి తీసుకొచ్చేలోగా బాబుకి ఇంజెక్షన్ చేసి టెంపరేచర్ చూస్తున్నాడు మనోహర్. లలిత ఆదుర్దాగా మనోహర్నే చూస్తుంది, ఏం చెప్తాడోనని. టెంపరేచర్ చూడ్డమయ్యాక మనోహర్కి కాఫీ అందించింది శాంతి. మనోహర్ సూటిగా తన కళ్ళలోకి చూడడం గమనించి ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది. మునిపంటితో పెదవి కొరుక్కుంటూ ఆలోచిస్తూ కాఫీ తాగుతున్న మనోహర్ని చూసి శాంతి అదోలా అయిపోయింది. ఆ రాత్రి పొద్దుపోయేదాకా బాబుని చూస్తూ ఇంజెక్షన్లు చేస్తూ కూర్చున్నాడు మనోహర్. ఎవరికీ నిద్రలేవు. మనోహర్ మంచితనాన్ని పొగుడుతూ, మనోహర్ దేవుడు లాంటి వాడు అంటున్న వదిన అన్నాల్ని చూస్తూ శాంతి మౌనంగా ఊరుకుంది. క్షణక్షణానికి చూస్తున్న మనోహర్ చూపుల్ని తట్టుకోవడం కష్టమైంది శాంతికి. మనోహర్ చూసినప్పుడల్లా శాంతి మొహం తిప్పేసుకోవడం మనోహర్కి బాధ కలిగించేది. ఆ రాత్రి 10 దాటాక బాబుకి కొంచెం నయమైంది. బాబుకి ఇంకేం పర్వాలేదు, మందులవి మర్చిపోకుండా ఇస్తుండంటే వెళ్ళొస్తా అంటూ బయలుదేరాడు మనోహర్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం, దేవుళ్ళ వచ్చి మా బాబుని బ్రతికించారు అంటూ లలిత మనోహర్కి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉంటే, పర్వాలేదు మీరేం బాధపడకండి అంటూ మనోహర్ వెళ్ళిపోయాడు. శాంతి శూన్యంలోకి చూస్తూ బాధగా అనుకుంది, ఒకరికి న్యాయం చేయగలడు, మరొకరిని అన్యాయం చేయగలడు, అది మానవుడికే సాధ్యం కాబోలు అని అనుకుంది. ఆ రాత్రి అంతా కల్లో మనోహర్ తన పొరపాటు ఏమీ లేదన్నట్టు ఏమేమో చెప్తున్నట్టు శాంతికి అనిపించింది. కానీ
ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉండిపోయింది శాంతి ఆ రాత్రంతా. తెల్లవారాక బాబు చిరునవ్వుతో ఆడుతూ అందరి హృదయాల్ని తెరిపిన పరిచాడు. లలిత మరోసారి మనోహర్ని తలుచుకొని నమస్కరించింది. శాంతి మౌనం మనోహర్కి బాధ కలిగించింది. అసలు సంగతి ఏమిటో తెలుసుకోవాలనిపించి కవిత ఇంటికి బయలుదేరాడు. మనోహర్ వచ్చేసరికి కవిత శాంతి కబుర్లు చెప్పుకుంటున్నారు. మనోహర్ రాక గమనించి శాంతి చివ్వున లేచి వెళ్ళిపోయింది. శాంతి శాంతి అని మనోహర్ 2 సార్లు పిలిచినా పలక్కుండా. మనోహర్ని చూస్తూ కవిత కూడా బాధపడింది. కవిత, శాంతికి నా మీద ఎందుకు కోపం వచ్చింది? శాంతి అట్లా మారిపోవడానికి కారణం చెప్పవు అని బ్రతిమలాడాడు. కవిత ఎంత చెప్పకూడదనుకున్నా మనోహర్ బలవంతం మీద చెప్పక తప్పలేదు. అది వరకు జరిగిన సంఘటనలన్నీ పూసకొచ్చినట్టు చెప్పింది కవిత. అంతా విన్న మనోహర్ ముఖం క్షణంలో విచార రేఖలు అలుముకున్నాయి. తన ఉన్న పరిస్థితి శాంతికి తెలిసిపోయిందా? పదే పదే అనుకున్నాడు మనసులో. శాంతికి నిజాలు చెప్పడం ఎలా? తను ఎందుకు ఆ అలవాట్లకు బానిస అయ్యాడో? తను ఎప్పుడు పడుతున్న వేదన గురించి ఎట్లా చెప్పడం? చెప్పినా అర్థం చేసుకుంటుందా? నుదురు రుద్దుకుంటూ బాధగా అనుకున్నాడు. జుమీలియా ఆమెను తను ప్రేమించడం లేదని ఎట్లా చెప్పడం? శాంతి కూడా తనలాగా సమస్యలతో ఎంత బాధపడిపోతుందో కవితకి ఎలాంటి సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయాడు మనోహర్. పడుతున్న ఆవేదన గ్రహించిన కవిత మనోహర్ వెళ్తుంటే బాధగా చూస్తూ ఉండిపోయింది. ఎంతలో ఎన్ని మార్పులు! శాంతికి నచ్చ చెప్పడం ఎలా? మనోహర్ అన్నయ్య మారతాడని, మారకపోతే చేసేదేంటి? ఆలోచిస్తూ కూర్చుంది కవిత. మరి వచ్చే ఎపిసోడ్లో శాంతి మారుతుందా? మనోహర్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందా? తర్వాత ఏం జరుగుతుంది? ఈ లోపల శ్రీరాము వాళ్ళ నాన్నతో చెప్పి శాంతిని చేసుకోవడానికి వాళ్ళ ఇంటికి వస్తాడా? వాళ్ళ అన్నయ్య ఒప్పుకుంటాడా? ఇవన్నీ తెలియాలంటే తప్పకుండా ఈ ఎపిసోడ్కి ఒక 50 లైకులైనా ఇవ్వండి. అప్లోడ్ చేయగానే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ 3 గంటల ఇంకో ఎపిసోడ్తో మేము ముందు ఉంటాను. థ్యాంక్స్ అండి.